దక్షిణామూర్తి హిందూ దేవుడైన శివుని యొక్క జ్ఞానస్వరూప అవతారం. జ్ఞానం, యోగం మరియు వేదాంతానికి ఆది దేవతగా పరిగణించబడతాడు. శివుడు దక్షిణ దిక్కుముఖంగా కూర్చొని మౌనం ద్వారా శిష్యుల సందేహాలను నివారిస్తూ పరమ జ్ఞానాన్ని బోధించే గురువుగా దక్షిణామూర్తి పూజింపబడతాడు. సాధారణంగా దేవాలయాలు దక్షిణ ప్రకారంలో ఈ విగ్రహం ఉంటుంది. ఇతడు గురువులకు కూడా గురువు, ఆది గురువుగా పరిగణించబడతాడు. మాటలతో కాకుండా మౌనంగానే శిష్యులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. శివుడు జ్ఞానాన్ని ప్రసాదించే రూపుడు కాబట్టి శివాలయాలు దక్షిణాన ఉంటాయి. దక్షిణామూర్తి శిల్పం సాధారణంగా ఒక యోగిలా జ్ఞానముద్రతో పద్మాసనంలో కూర్చొని జ్ఞాన గ్రంథాలను ధరించి ఉంటాడు. హిందూ సాంప్రదాయంలో గురువు లేని వారు దక్షిణామూర్తిని గురువుగా భావించి పూజించవచ్చు. హిందూ పురాణాల ప్రకారం దక్షిణామూర్తి పాదాల కింద అజ్ఞానానికి ప్రతిరూపమైన రాక్షసుడిపై కుడి పాదం పెట్టి కూర్చున్నట్లు మరియు అతని ఎడమ పాదం అతని ఒడిలో ముడుచుకున్నట్లు చూపబడింది. కొన్నిసార్లు అతని చుట్టూ అడవి జంతువులు కూడా ఉంటాయి. శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి భార్య మేధాదేవి. ఈమెను మేధ దక్షిణామూర్తి రూపంలో పూజిస్తారు. జ్ఞానానికి, విద్యకు, వివేకానికి ఆది దేవతగా మేధాదేవిని భావిస్తారు. కొన్ని పురాణాల ప్రకారం దక్షిణామూర్తి గురువు బృహస్పతిగా భావించబడినప్పుడు ఆయనను ఆయన భార్యకు తారాగా ప్రస్తావన కూడా కనిపిస్తుంది. ఇక పురాణ కథలోకి వెళ్తే బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన ముని కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సహాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు. ఇక ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదామనుకున్నారు. కానీ ప్రక్కన సరస్వతీదేవిని చూసి ఈయననే పెళ్లి చేసుకొని సంసారంలో ఉన్నాడు, ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు అని అనుకొని బ్రహ్మను అడగలేదు. అలాగే మహావిష్ణువును, పరమేశ్వరుని కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవిని, పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు. పరమశివుడు ఆ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకున్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేశారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందని వారు కాబట్టి అలా బోధించారు. అనాదిగా వస్తున్న గురువు పరంపర సాంప్రదాయాన్ని మూల పురుషుడు, ఆ త్రినేత్రుడని గురువు దక్షిణామూర్తి రూపంలో అవతరించి సనక, సనందాది మునులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారని పురాణ ప్రతీతి. దేశవ్యాప్తంగా